క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక మిర్యాలగూడ రోడ్డులో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఏఎస్పీ రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని బుధవారం నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక మిర్యాలగూడ రోడ్లో గల హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఏఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారులు పలు క్రీస్తు గీతాలను నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా క్వాయర్ టీమ్స్ ప్రత్యేకమైన ప్లీజ్ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్ పిఆర్ డేవిడ్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. అనంతరం ఏఎస్పీ రాములు నాయక్ మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం అందరూ బాగుండాలని, క్రైస్తవులు ప్రార్థనలు నిర్వహిస్తారని, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా ప్రజల సంక్షేమం కోసం, రక్షణ కోసం పనిచేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యానికి ప్రతీకగా జీవించాలని, అప్పుడే ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని ఆయన సూచించారు. పాస్టర్ డానియల్ వినోద్ కుమార్లు మాట్లాడుతూ సర్వ మానవాళి రక్షణ కోసం యేసు ప్రభు జన్మించి వారి పాపాలను రూపమాపేందుకు రక్తం చిందించి శిలువ మరణం ఉంది, తిరిగి లేచిన గొప్ప దేవుడని యేసయ్య సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చూపిన మార్గంలో పైనుంచి తమ జీవితాలను మార్చుకోవాలని, అదేవిధంగా దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్, సంఘ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. నీ కన్నీరు తుడిచివేయడానికి, నీ బాధలు తొలగించడానికి, నీకు నెమ్మదిని దయచడానికి, నీకు శాంతి సమాధానం దయచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, తోడుగా ఉంటున్నాను, నేను నీకు నిత్యము నిన్ను నడిపిస్తాను మాటిస్తూ ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉన్నాడు. ఒక్కసారి హృదయంలో నుండి దేవునికి థాంక్స్ చెప్తూ, ప్రభువా క్రిస్మస్ నా కొరకు నాయన, నిజమైన క్రిస్మస్ తండ్రి, హల్లెలూయా తండ్రి, నువ్వు నా కొరకు వచ్చినవని నేను ప్రభుని నమ్మడము, నా పాపము కొరకు, నా శాపం కొరకు సిలువను మరణించు, నా కొరకు జన్మించినవు తండ్రి సిలువను మోయడానికి, నా కొరకు జన్మించినవు ప్రభా, నా పాపము, శాపము, దరిద్రం సిలువలో భరించి రక్తము చిందించి మరణించడానికి, అందుకొరకు వచ్చిన నా జీవితాన్ని మార్చడానికి, ఆధారం లేని నాకు నీవు ఆధారంగా ఉండడానికి, నిరీక్షణ లేని నన్ను ప్రభా నిరీక్షణగా నీవు నాకు తోడుగా ఉన్నావు ప్రభా, నన్ను నడిపించే దేవుడు, నీకు వందనములు ప్రభా అని దేవునికి థాంక్స్ చెప్తావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ. కలిసి ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవుడు మరి క్రిస్మస్ రోజున భూమి మీదకి మన కొరకు దిగి వచ్చింది కదా, విన్నాం కదా. ఆయన వారి లోకంలో ఉండేటటువంటి దేవుడు మన కొరకు, నీ కొరకు, నా కొరకు మనుష్య రూపం ధరించుకున్నాడు కదా. ఆయన తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు. నేను వెళ్తాను, నా బిడ్డలను First Timothy 1:15. The saying is trustworthy and deserving of full acceptance, that Christ Jesus came into the world to save sinners, of whom I am the foremost. First Timothy 1:15. Thank you. వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగినవే, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వాక్యము మీ మైన వలన విని ప్రకటించు దేవుడు వెలుగై
నేను ఏం చెప్తున్నంటే జకరియా 9:9 సీయోను నివాసులారా బహువా సంతరించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా మనుషుల పోలికగా పుట్టి రాజంచుకొని ధరించుకొని తను తానే ఇప్పుడుగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. నా ఇష్టమును నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. జాన్ 6:10. పరమును విడచి పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. పరమును విడచి పగలు పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా. శ్రేష్ఠ నామానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ఇదిగో తండ్రి, బైబిల్లో మీరు చెప్పిన ప్రకారము మీరు క్షేమముగాను సుఖముగాను ఉండే నిమిత్తం అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయమని పలికినారు కనుక ప్రభా, మీరు ఎవరిని అధికారులుగా నియమించాలని ఉద్దేశించినారో మీరు నియమించినారు. మంచి ప్రేమ కలిగిన తగ్గింపు కలిగినటువంటి మా జీవితాల్లోనికి తండ్రి నీ యొక్క ప్రేమ సారాన్ని ప్రవహింపజేసిన ప్రభా, నీకు స్తోత్రాలను పలుకుదాము. ఆ క్రిస్మస్ రోజున అనేకమైనటువంటి ఆ దేవదూతలు పరలోకము నుంచి దిగి వచ్చి పాట పాడుతున్నారట. ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద. I'm studying 6th standard. I'm saying today's words. Galatians 4th chapter 4-5 verses. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడాయను. Galatians 4th chapter 4-5 verses. Thank you. క్లాస్